హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి ప్రాముఖ్యమైన అంశంతోని మనం మళ్ళీ దేవునికి దగ్గరగా రాబోతూ ఉన్నాం. దేవుని వాక్యపు వెలుగులో మనం ఈ విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, మనం ఏ రకంగా ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేయాలి, అదేవిధంగా మనము ఎవరి ద్వారా మోసగించబడినప్పుడు మనము ఎలా మోసగించబడ్డాను, మోసపోయాను, నేను ఇప్పుడు ఒంటరిని అనే భావన నుంచి మనం ఏ విధంగా బయటికి రావాలి, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మన జీవితాల్లో జరుగుతున్న అలజడి ఏంటి, దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటూ వచ్చాం. ఈ ఎపిసోడ్లో ఒక ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు స్నేహితులు లేదా ఒక కుటుంబంలో భార్యాభర్తలు లేదా ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఏదైనా గొడవ జరిగి, ఏదైనా అనుమానాలు కానీ విద్వేషాలు కానీ జరిగి, లేదా మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోయిన వారిని మనం ఏ విధంగా మళ్ళీ తిరిగి దగ్గరకు చేర్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. రికన్సిలియేషన్ అంటే మనము మళ్ళీ తిరిగి కలుసుకోవడం, తిరిగి మళ్ళీ దగ్గరికి రావడం అనే విషయాలు. అసలు ఎందుకు ఇది జరగాలి, మనం ఎందుకు దూరం అయిపోయిన వాళ్ళని మళ్ళీ దగ్గర చేసుకోవాలి. అయితే బైబిల్లో ఏమున్నదంటే మంచి స్నేహితుడు ఎప్పటికీ కూడా సహోదరుడిగా ఉంటాడని, దుర్దశలో అతడు సహోదరుడిగా ఉంటాడని, మంచి స్నేహితుడు విడువక ప్రేమించును అనే వాక్యాలు మనం గడిచిన ఎపిసోడ్స్లో కూడా మనం చూసుకున్నాం. అయితే మంచి స్నేహితుడు మనము తనకు దూరం అయిపోయామని, తను మనకి దగ్గరగా లేరు అని బాధపడుతూ ఉన్నట్టు మీకు నిజంగా నమ్మకం ఉంటే గనక, లేదా నీ స్నేహితుడంటే నీకు బాగా ఇష్టము, అతనికి దూరం అయిపోయావు, లేదా నీకు ఒక స్నేహితురాలు ఉన్నది, ఆమెకు బాగా దూరం అయిపోయాము, అది చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లనే ఇదంతా జరుగుతుందని మీకు తెలిసినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాన్ని సరి చేసుకోవాలి, మన బంధుత్వాల్ని బలంగా ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు వాక్యంలో నుంచి చూద్దాం రండి. అయితే మనకి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రతి ఒక్కరితోటి కూడా మనం సమాధానంగా ఉండాలని ఇక్కడ రాయబడుతూ ఉంది. మనం ఇంతకుముందు చూసాము, వెంజన్స్ ఈజ్ మైన్, పగ తీర్చుకునే పని నాది అంటున్నారు. మీరు ఎవరిని కూడా శిక్షించాలనో లేకపోతే ఎవరికి కూడా శిక్ష రావాలనో ఎవరి గురించి మీరు అసలు ఆలోచన కూడా చేయొద్దు. మీ శత్రువులను సైతం మీరు ప్రేమించండి, వారికి కూడా మీరు భోజనం పెట్టండి అని కూడా చెప్తా ఉన్నారు బైబిల్లో. దేవుని విధానం ఏంటి అని అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు సమాధానంగా ఉండాలి, పక్కవారిని ప్రేమించాలన్నదే దేవుని ఉద్దేశం. ఎదుటివారు మోసం చేసినా సరే, మనల్ని నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే, వాళ్ళతోటి మీరు ప్రేమగానే ఉండండి అని చెప్తా ఉన్నారు, వాళ్ళని క్షమించమని చెప్తా ఉన్నారు దేవుడు. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని చెప్తా ఉన్నారు. అందరితోటి కూడా మనం మొదటగా చేయాల్సింది ఏంటండి, సమాధానముగా ఉండాలట. విడిపోయి ఎక్కడో చెదరగొట్టినట్టుగా ఉండటం దేవుని ఇష్టం కాదు. దేవుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండటమే దేవుని చిత్తం అండి. దేవుని ఉద్దేశం అంతా కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. అదేవిధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు 2వ కొరింథీ 5వ అధ్యాయము 18-19 వచనాలు చూసినప్పుడు, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మన మూలముగా మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అప్పగించెను అని ఇక్కడ రాయబడింది. మనకు వచ్చిన పరిచర్య ఏంటి అని అంటే సమాధానపరిచే పరిచర్య. పరిచర్య అంటే ఏదో అనుకుంటా ఉన్నాం ఎన్ని రోజులు కదండి. పరిచర్య అంటే నలుగురికి సువార్త చెప్పడము, లేదా పరిచర్య అంటే ఓ 10 మందికి మీటింగ్స్ పెట్టి ఏదన్నా సహాయం చేయడము, లేదా పరిచర్య అంటే రకరకాలుగా సోషలిస్టిక్ యాక్టివిటీస్ చేయడం అనే మనం అనుకుంటున్నాం. బైబిల్లో ఏమున్నది, ఇక్కడ సమాధానపరిచే పరిచర్యను మనుషులకు ఇచ్చారు దేవుడు. ప్రత్యేకంగా మనకున్న పరిచర్య ఏంటి అని అంటే, ఇప్పుడు నేను పరిచర్యలో ఉన్నాను అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందేంటి, సమాధానపరిచే విధంగా. కుటుంబాల్లో గొడవలు ఉంటే సమాధానం, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవలుంటే
వాళ్ళకి సమాధానం కలిగే విధంగా మనం నచ్చజెప్పడం, మాట్లాడడం, ఇదేనండి పరిచర్య దేవుడు మనకిచ్చింది. మన క్రైస్తవుల పని ఏంటి అని అంటే గొడవలు ఉన్న చోట సమాధానం కలిగించే విధంగా మనం అక్కడ నిలబడడమే. కానీ మనం ఎలా ఉన్నాం? మనమే క్రైస్తవులు ఒక స్థాయికి ఎదిగిపోయిన తర్వాత, జ్ఞానంలోను విశ్వాసంలోను బాగా ఎదిగిన తర్వాత మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన పక్కన వాళ్ళని మనమే తీర్పు తీరుస్తూ ఉంటాం. అదిగో వాళ్ళు పాట తప్పుగా పాడారు, ఇదిగో వీళ్ళు వాక్యం తప్పు చదివారు, ఇదిగో వీళ్ళ స్థాయి ఇలా ఉంది, ఇదిగో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంది, బైబిల్లో అయితే అట్లా ఉంది అని బైబిల్లో ఉన్నదానికి మనం కంపేర్ చేసి బైబిల్లో నుంచే మన చుట్టూ ఉన్న వారిని మనం సహించలేము. ఏదన్నా చిన్న తప్పు జరిగినా నువ్వు అసలు సువార్తకు పని రావు, ఇవే మాటలండి మనం వచ్చాయి. కానీ ఇది కాదు దేవుని ఉద్దేశం. మనం ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి, ప్రోత్సహించుకోవాలని బైబిల్లో ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? ఏదైనా కొంచెం ఆలస్యమైనప్పుడు మనకంటే చిన్నవారిని తిట్టేస్తాం. నువ్వు ఇట్లా చేస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడు, శాపిస్తాడని కూడా చెప్తూ ఉంటారు. కానీ అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానంగా ఉండటం కోసం నేర్పించమన్నారు. సమాధానము చెప్పేదే దేవుని పరిచర్య, సమాధానంగా ఉండమని నేర్పించేదే దేవుని పరిచర్య. ఇప్పుడు కొన్ని కుటుంబాలు సేవకుల వల్ల పాడైపోతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. క్రైస్తవుల వల్ల ఇతర క్రైస్తవుల్లో గొడవలు అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే వీళ్ళు సమాధాన పరిచర్యను విడిచిపెట్టి వాళ్ళ మీద వీళ్ళకి చాడీలు, వీళ్ళ మీద వాళ్ళకి అబద్ధాలు, నిందలు ఇవన్నీ క్యారీ చేస్తున్నారు. ఈ పరిచర్య చేస్తున్నారు. అప్పుడు అది వాళ్ళు దేవుని పరిచర్య చేస్తున్నట్ట కాదు, అస్సలు కాదు. సాతాను పరిచర్య చేస్తున్నట్టు లెక్క. యేసుక్రీస్తు అనే పేరు పెట్టుకొని మనము ఈ ఒకరి గురించి ఒకరికి చెప్తూ, గాసిప్స్ చెప్తూ, వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్తూ తిరుగుతున్నామనంటే మనం చేస్తున్నది దేవుని పరిచర్య కాదు, సాతాను పరిచర్య అని మనం గమనించాలి. మన పక్కన లేని మూడో వ్యక్తి గురించి మనం వీళ్ళతోటి మాట్లాడుతున్నామంటే మనం చేయాల్సింది చేయకుండా సాతాను పని చేస్తున్నట్టు లెక్క. సమాధాన పరిచేవారేమో ఇద్దరు గొడవ పెట్టుకుని ఉంటే వాళ్ళిద్దరికి కూడా మళ్ళీ కలుపుగోలు కలిగే విధంగా, వాళ్ళిద్దరు కలిసిపోయే విధంగా ప్రోత్సహిస్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే దానికి బదులుగా ఇంకా గొడవలు మనం అగ్నిలో ఆద్యం పోసినట్టుగా తయారవుతుంది. అంటే ఇంకాస్త మండుతున్న దగ్గర ఇంకాస్త మంట పెట్టే వాళ్ళంగా మనం తయారవుతున్నాం. అది దేవుని చిత్తం కాదు, దేవుని పనే కాదు, అసలు దేవుని సేవకుల పని అది కాదు. సమాధానం చేసే పనే మనకి దేవుడిచ్చారు. సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అని చెప్తా ఉన్నారు. వాక్యము కూడా సమాధాన వాక్యమే, డిబేట్ల వాక్యం కాదు మనకు కావాల్సింది. సమాధాన వాక్యం. ఒక కుటుంబం ఏ విధంగా కట్టబడాలి, ఒక సంఘం ఏ విధంగా ఏర్పడాలి, ఒక సంఘంలోని సభ్యులు ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి, దేవుని రాకడ కోసం అందరూ ఏ విధంగా సిద్ధపడాలనే విషయాలే మనం బోధించాలి. కానీ డిబేట్లు నీది గొప్ప నాది గొప్ప, ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చింది కాదు. ఇవన్నీ కూడా గొప్పల కోసం చెప్పుకునేవన్నీ కూడా సాతాను ద్వారా వచ్చినాయి అని నేను దేవుని వాక్యపు వెలుగులో మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతాను. మన మెయిన్ టాపిక్ అంతా కూడా స్నేహబంధాలు, ఫ్రెండ్షిప్స్ గురించి మనకి నడుస్తూ ఉన్నది. అయితే ఈ ఫ్రెండ్షిప్లో ఎవరికైనా ఇద్దరికి గొడవలు వచ్చినప్పుడు మొదటగా మనం సమాధానంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. మనం సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామనంటే మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, లేకపోతే నేను తగ్గిపోతున్నా అనే భావన అసలు అవసరం లేదు. ఇది ఎవరి కోసం చేస్తున్నామనంటే దేవుని కోసం చేస్తున్నాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నామంటే దేవుని కోసం తగ్గించుకుంటున్నాం. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారండి. మనుషులు హెచ్చిస్తే ఎంత బాగా లేపి ఒకరోజు వదిలేస్తారు, గాల్లో కింద పడుతుంది, దెబ్బలు తగులుతాయి, అవమానం అవుతుంది. అది కాదు, మనుషులు మనల్ని గొప్పగా హెచ్చించినప్పుడు ఖచ్చితంగా మనం అవమానంలోకి వెళ్తాం. కానీ దేవుడు హెచ్చిస్తే అది నిజమైన హెచ్చింపు. ఎవరు కూడా మనల్ని తగ్గించలేరు అనేది ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మనం ఒక స్నేహితుడిని పొందుకోవడం కోసం మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళతోటి మాట్లాడటం, మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళతోటి మనం సత్సంబంధాలు మళ్ళీ బలపరుచుకోవడం అనేది నిజంగా దేవుని కోసం మనం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకొని ప్రయత్నించండి. మీరు మాట్లాడకుండా వదిలేసిన వ్యక్తులు మీ చుట్టూ చాలామంది ఉండొచ్చు. మాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, సొంత అన్న చెల్లి మాట్లాడుకొని సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఏముంది?
సడన్గా ఇద్దరిలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, తర్వాత కూడా మాటలు ఉండవు. అంతే సింపుల్ చాలా. మనం ఉన్నప్పుడే ఏదైనా చేయాలండి. చనిపోయిన తర్వాత అయ్యో మా అన్నయ్య, అయ్యో మా చెల్లెమ్మ అని మనం ఏడవడం వల్ల ఉపయోగం లేదండి. బైబిల్ అయితే మనకి సమాధానంగా ఉండటం కోసం మనం ప్రయత్నం చేయమంటున్నారు. అందరితోటి, ఒక్కరిద్దరితోటి కాదు, సాధ్యమైతే అందరితోటి అంటున్నారు. మనకు దేవుడిచ్చిన వాక్యం కూడా ఇదే, సమాధానపరిచే వాక్యం. ఇంకా మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని ఉంది. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ఉంది. మనల్ని ఎవరో మోసం చేశారనుకుందాం, వాళ్ళని మనం క్షమించలేకపోతే ఆ క్షమించలేకపోవడం వల్ల కలిగే ఆ కోపము, క్రోధము, ఆ వ్యక్తిని చూసినంతసేపు ఎప్పుడు చూసినా, సంవత్సరం తర్వాత చూసినా, 5 సంవత్సరాల తర్వాత చూసినా కానీ మనకేమనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి మీద మనకు అదే కోపం మళ్ళీ రగులుతూ ఉంటుంది. గడిచిపోయిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఏమి నాతోటి మంచిగా ఉండి నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందే అని అదే ఆలోచన మనం క్షమించకపోవడం వల్ల ఆ బిట్టర్నెస్ అనేది ఎప్పటికీ మనలోనే క్యారీ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికేనంటే మనకి నష్టం. ఆ చెడు విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ గడిచిపోయిన వాటి మధురానుభూతులుగా, మెమరీస్గా మనం వాటిని అట్లా వదిలిపెట్టకుండా ఊకే వాటినే తలుచుకొని ఇవతల వ్యక్తిని మనం ద్వేషిస్తూ ఉంటే అది మన ఆరోగ్యానికి, మానసిక వికాసానికి ఎంతో చేటు. దానివల్ల సామాజికంగా కూడా మనం ఖచ్చితంగా వెనకబడిపోతామండి. అందుకనే ఒక వ్యక్తిని మనం క్షమించి వాళ్ళ జీవితం వాళ్ళదని వదిలేయండి, ఏం జరుగుతుందో చూడండి. దేవుని కార్యము ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. దేవుని ద్వారా మీరు బలపరచబడి జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతారు. దేవుని యొక్క ప్రశాంతత మీరు అనుభవించగలుగుతారు. ఒక వ్యక్తిని మనం నాశనం చేద్దాము, ఒక వ్యక్తిని మనం హింసిద్దాము, వాళ్ళకి తగిన బుద్ధి చెబుదాము అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా మన లైఫ్ అంతా కూడా కోల్పోతూ ఉంటాం. ఈ మధ్యలో కొన్ని స్టోరీస్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మర్డర్ కోసం ఒక అతన్ను అనుకోకుండా జైల్లో పెట్టారు. ఎవరో చేస్తే ఈయన అని చెప్పని జైల్లో పెడితే అతని పిల్లలు ఇద్దరు కూడా చదువుకొని లాయర్లు అయ్యి కేసు వాదించి వాళ్ళ తండ్రిని బయటికి తీసుకొని వచ్చారు. వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ తండ్రిని కాపాడుకోవాలన్నది వాళ్ళ ఆసక్తి. అందుకని వాళ్ళు ఈ 15 సంవత్సరాల పాటు వాళ్ళు చదువుకున్నదంతా కూడా, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలంతా కూడా లాయర్ లాగా మేము మారి మా నాన్న తరపున వాదించి మేము మా నాన్నే బయటకు తీసుకొని రావాలనుకున్నారు. కొడుకు బిడ్డ ఇద్దరు కూడా 15 సంవత్సరాల తర్వాత ఆయన్ని బయటికి తీసుకొని రాగలిగారు. జీవిత ఖైదు పడింది ఆయనకి. కానీ ఈ 15 సంవత్సరాలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే వాళ్ళ నాన్నే కాపాడుకోవాలని, పాజిటివిటీ. కానీ ఇంకొక ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళ కుటుంబానికి చేటు చేసిన వాళ్ళని, వాళ్ళ కుటుంబానికి నష్టం చేసిన వాళ్ళని ఏ విధంగా అయినా పగబట్టి వాళ్ళకి నేను శిక్ష వేయాలి అని 10 సంవత్సరాల వయసులో డెసిషన్ తీసుకొని పెరిగి 22 సంవత్సరాలప్పుడు ఆ ఎదుటి కుటుంబాన్ని అందరినీ కూడా సజీవ దహనం చేసి మళ్ళీ అదే కేసులో ఆయన జైలుకు పోయి మిగతా జీవితం గడుపుతూ ఉన్నాడు. ఏమైనా ఉపయోగం ఉందా అంటే సో క్షమించి విడిచిపెట్టడం మన బాధ్యత అండి. మనం జరిగిపోయిన చెడుని జ్ఞాపకం చేసుకొని ఊరికే పదే దాంట్లోనే ఉంటే మనము మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నట్టే లెక్క. మనం ఎప్పుడైతే అడుగు ముందుకు వేసి దేవుని యొక్క ఆదరణ కోసం అడుగుతామో అప్పుడు దేవుని ద్వారా మనం బలము పొందుకుంటాం. మానసిక ఒత్తిడిని అంతటి నుంచి కూడా విడుదల కలిగి భారమంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నది. శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. ఇది మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే, వాళ్ళు మన ఎంతగా మానసిక క్షోభకు గురి చేసి ఉన్నా సరే, అటువంటి వారిని మనం క్షమించడం కనుక నేర్చుకుంటే దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తారండి. ఈ మాట ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల వరకు చాలా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకడిని ద్వేషించి ఒకరిని ప్రేమించుననుంది.
ఇది రిలేషన్షిప్స్ గురించి చూద్దామండి. దీన్ని బంధాల గురించి చూద్దాం. ఒక భర్త భార్య ఒక్కరే ఉండాలి. ఇప్పుడు ఈ భార్యతో పాటు ఇంకొక ఆమెను తెచ్చుకుంటా, లేదా మా భర్తతో పాటు ఇంకొక ఆయన మెయింటైన్ చేస్తా అనుకుంటే ఏమవుద్దండి? ఇద్దరిలో ఒక్కరినే మీరు పూర్తిగా ప్రేమించగలరని చెప్తా ఉన్నారు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తారు, ఒకరికి మాత్రమే మీరు దాసురుగా ఉండగలుగుతారు అని చెప్పని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనం ఇద్దరిని ఆల్రెడీ అధికారికంగా ఒక భార్య ఉన్న తర్వాత ఇంకొకరితోటి మనం వెళ్ళే పరిస్థితి వస్తే ఏమవుతుంది? ముందు నుంచి ఉన్న భార్యను మనం ద్వేషిస్తాం. ముందు నుంచి ఉన్న భార్యను, కుటుంబాన్ని, పిల్లలను కూడా మనం ద్వేషిస్తాం. అందుకు కాదండి మధ్యకాలంలో ఎన్ని భయంకరమైన న్యూస్ అండి. టీవీ పెట్టాలంటే, న్యూస్ చూడాలంటే భయం అవుతుంది. ఒక 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 ఆమె పెళ్ళయింది, పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నారు, 2 ఆడపిల్లలు, కుటుంబం. భర్త చిన్న ఉద్యోగం చేస్తాడు. ఈలోపు వేరే ఒక అతనితోటి అక్రమ సంబంధంలోకి వెళ్ళింది. క్రమంగా ఈ అక్రమ సంబంధానికి వెళ్ళిన ఆ వ్యక్తితోటి ప్రేమ బాగా పెరిగిపోయింది. ఈ ప్రేమ ఎలా మారిందంటే తన భర్తను అసహించుకోవడం, తన భర్తను వ్యతిరేకించటం, ఒక శత్రువులాగా చూడడం. ఎందుకంటే ఈ కొత్తగా పరిచయమైన వ్యక్తితోటి ఎక్కువ సమయం గడపలేకపోతుంది భర్త ఉంటే. భర్త ఒక్కడైనా అంటే పిల్లలున్నా సరే అతనితోటి ఫోన్లో మాట్లాడలేకపోతుంది. పిల్లలు కనిపెట్టేసి తండ్రికి చెప్తారేమో అని అనుకున్నట్టుగానే ఒకరోజు చిన్న పాప, ఉన్నవారి ఇద్దరిలో చిన్న పాప వాళ్ళమ్మ ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ వినడాన్ని తల్లి గమనించింది. తండ్రి వచ్చేలోపు ఈ విషయం ఎలా అని చెప్పని కొంతసేపు భయపడింది. ఇలా కాదు, ఆ పాప లేకుండా చేస్తే ఈ విషయం తండ్రి దాకా చేరకుండా ఉంటుందని ఆ పాపను చంపేసి డ్రైనేజీలో పడేసి ఏం తెలియనట్టుగా ఉంది. సాయంత్రానికి ఇంకా పాప ఎటో వెళ్ళిపోయింది, పాప దొరకట్లేదు, స్కూల్ నుంచి ఇంకా రాలేదు, స్కూల్ నుంచి వచ్చింది, మరి ఎటు వెళ్ళిందో ఆడుకోవడానికి, ఎవరు తీసుకెళ్ళిపోయారేమో అని చెప్పని ఒక సీన్ క్రియేట్ చేసింది. పోలీసులు, కేసులు ఇదంతా అయ్యి వారం తర్వాత 10 రోజుల తర్వాత అసలు ఎక్కడ ఎటుపోయిందని చెప్పని గట్టిగా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే, కన్న తల్లే తన గురించి, తను చేస్తున్న చెడు వ్యవహారాల గురించి తన భర్తకు చెప్తుందేమో అని కన్నబిడ్డని చంపేసిందండి. కన్నబిడ్డని శత్రువులాగా చూసే అంత మూర్ఖత్వం, కిరాతకమైన మనసు ఎలా వచ్చింది ఒక తల్లికి అనంటే, ఒక యజమానుడు ఉండంగా ఇంకొక యజమానుడి వైపు మనసు వెళ్ళడం వల్ల. అది కేవలం ఆడవాళ్ళకేనంటే మగవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారండి. ఇంకా దారుణమైనవి. అసలు రోజు రోజుకు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇంటికి ఫ్రిడ్జ్ తెస్తున్నారంటే ఆడవాళ్ళు భయపడుతున్నారు, ఇంటికి వాటర్ డ్రమ్ములు తెస్తున్నారనంటే మగవాళ్ళు భయపడుతున్నారు. డ్రమ్ములలోనే పెడుతున్నారు మగవాళ్ళని, ఆడవాళ్ళని నరికి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో ప్యాకింగ్ చేసి పెడతా ఉన్నారు మగవాళ్ళు. ఏంటండి ఎటుపోతుంది మన సమాజం? ఇవన్నీ అక్రమ సంబంధాలు, అనుమానాలతోటి కాదా? క్షమించుకునే గుణం లేకపోవడం వల్ల కాదా? నేనే గొప్ప అనుకునే ఆలోచన వల్ల కాదా? ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సింది పోయి ఒకరిని ఒకరు చంపుకోవడం కోసం మేము ఉన్నామనే విధంగా మన ఆలోచన వెళ్తూ ఉన్నది. ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. సమాజం ఎటుపోతూ ఉన్నది, మన బాధ్యత ఏంటి, మన పిల్లలకు మనం ఏమి పాఠం నేర్పిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనం ముందుకు వెళ్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. యేసుక్రీస్తు అయితే అందరినీ కూడా క్షమిస్తూనే వచ్చారు. అందుకనే ఆయన్ని అందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈరోజు నాకు ఒక వ్యక్తి ద్రోహం చేశాడు కదా అని నేను నా జీవితం అంతా ఆ వ్యక్తికి ద్రోహం చేయడం గురించి ఆలోచన చేస్తే ఇంకా నా జీవితానికి, నా లైఫ్కి ఒక అర్థం ఏంటి? ఏమండి, ఒక కుటుంబం మా కుటుంబానికి ఆపద కలిగించారు, కీడు చేశారు అని ఆ కుటుంబాన్ని ఏ విధంగా నేను అంతం చేయాలనుకోవడం ఎంత వెర్రితనం అండి. నా కుటుంబాన్ని నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళకంటే ఇంకా నేను గొప్పగా ఉండాలనుకోవాలి, కానీ ఎందుకు మన అవతల వాళ్ళని ఇంకా కిందికి గుంజాలనే ఆలోచన ఎందుకు? మనకి వాళ్ళకంటే ఎత్తుగా మనమే ఎదగొచ్చు కదా. అట్లా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? సమాజంలో ఎంత వెనుకబాటు తత్వం ఆలోచనలు ఉన్నాయనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంకొక మాట ఏంటి అనంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:29 చదువుదామండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోటికి రానీయకండి అంటున్నారు. ఇక్కడ దేవుడు చెప్పేది ఇదే. మనము దుర్భాషలు, ఎదుటివారిని కించపరిచే మాటలు, ఇవి అసలు దేవునికి ఇష్టం లేనేలేవు. ఎప్పుడు కూడా సమాధానమును ప్రోత్సహించేవి, ప్రేరేపించే మాటలే మన నోటికి రావాలి. గొడవలు ఎందుకు అవుతున్నాయనంటే దుర్భాషల వల్లే. ఒకరినొకరు కించపరుచుకునే విధంగా చులకనగా మాట్లాడడం. ఒక కుటుంబం ఉన్నది అంటే వారి ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళ రంగును బట్టి, వాళ్ళ కులాలను బట్టి, సామాజిక వర్గాలను బట్టి ప్రతి చోట కూడా మనం ఎదుటివారిని చులకన చేస్తూనే ఉన్నాం. మరి మనమే సాటి మనిషిని చులకన చేస్తే దేవాది దేవుడు మనల్ని చులకన చేయడంలో తప్పే ఉంది? మనల్ని విడిచిపెట్టడా? మనల్ని వదిలేయడా ఆయన? అందుకనే ప్రకటన గ్రంథంలో ఏముంటుందో తెలుసా? మిమ్మల్ని నేను ఉమ్మి వేస్తా అంటా ఉన్నాడు, కక్కేస్తా అంటున్నాడు ఆయన బయటికి. ఏమిటండి దేవుడితోటి మనం ఉమ్మేపించుకుంటే ఇంకా మన జీవితానికి ఒక సార్థకత ఏమన్నది? ఇంకొక మాట చూద్దాం. మనము ఎప్పుడు కూడా ఏదైనా జరిగినప్పుడు కొంత సమయం తీసుకోవాలి. ఈ క్షణిక ఆవేశం అంటారు చూసారా? అప్పటికప్పుడు ఆవేశం అసలు అవసరం లేదు. ఎదుటివారు నిన్ను పిరికివాడిగా చూసినా సరే కొంచెం సంయమనం పాటించాలండి. ఇక్కడ మనకి యోసేపుకు వాళ్ళ ఉన్న అన్నలు ఏం చేశారు అంటే ఆయన్ని గోతిలో పడేసి చంపుదాం అనుకున్నారు. మళ్ళీ అక్కడ పడేయగానే చావలేదు, దెబ్బలు తగులుకున్నాడు. కానీ ఆయన ఉన్న పరిస్థితిని చూసి అట్లా చంపేస్తే మళ్ళీ మనకేమన్నా శాపం వస్తుందేమని భయపడి అన్నలు ఏం చేశారు, తీసుకెళ్ళి అమ్మేశారు. అమ్మేసింది ఎవరికనంటే ఎక్కడో దూరదేశం వాళ్ళకి. ఆయన పాపం బానిసల్లో అమ్మేశారు. బానిసగా ఉండి ఆయన రకరకాల చాకిరీ పనులు, వెట్టి పనులు అన్నీ కూడా చేసుకుంటూ పెరిగి ఆయనకున్న నీతిని బట్టి, దేవుని యొక్క భక్తిని బట్టి ఉన్న స్థలంలోనే దేవుడు ఆయన హెచ్చిస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. ఎంత గొప్ప పొజిషన్ అంటే రాజు పక్కన ఇంకా ఆయనే గొప్పవాడు. రాజు కేవలం పేరుకు మాత్రమే రాజుగారు ఐగుప్తుకి. ఆ ఫరో తర్వాత ఇంక ఈయనే. ఫరో కంటే ఎక్కువ పనులు చేస్తూ ఎక్కువ రెప్యుటేషన్ కూడా ఎవరికి ఉన్నదనంటే యోసేపుకి. అంత రెప్యుటేషన్ వచ్చిన తర్వాత కూడా ఈయన అనుకొని ఒక ప్రమాదం అక్కడ పొంచుకొచ్చింది. అక్కడున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న దేశాలంతటికీ కూడా కరువు వచ్చింది. ఆ కరువులో దేవుడు ముందుగానే దర్శనం చూపించటము, ఇక్కడ ఈయన అధిపతిగా ఎదగటము, ఈ ధాన్యం అంతటిని కూడా నిల్వ చేయడం, వాటిపైన అధికారిగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక గొప్ప పొజిషన్లో యోసేపు గారు ఉన్నారు. అనుకోకుండా వాళ్ళ అన్నలట్టు వచ్చారు. గుర్తుపట్టాడు కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోలేదు. సమయం తీసుకున్నాడు. వెంటనే ఏం రియాక్ట్ అవ్వాల, ఎలా ఇప్పుడు ఆలోచన చేశాడు, బాధపడ్డాడు. వీళ్ళే కదా నన్ను హింసించాలనుకున్నది అని. కానీ ఆయన హింసకు బదులుగా వాళ్ళకి మేలు చేయడం అవసరం అనుకున్నాడు. తద్వారా తన తమ్ముడిని కూడా, బెంజమిన్ని కూడా కలవాలనుకున్నాడు. అంటే ఒక మేలు చేయడం వల్ల తన కుటుంబానికి మళ్ళీ అయినా దగ్గర అవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ కనిపించిన అన్నలను అప్పుడే చంపేస్తుంటే తనకున్న అధికారాన్ని బట్టి ఏమైనా ఉపయోగం ఉండేదా? మనం కూడా యోసేపు వలె సంయమనం పాటిద్దాం. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం సమయం తీసుకొని మనం ఆలోచన చేసి మనకున్న బాధ, ఇబ్బంది దేవుని పాద సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి శాంతిని, నెమ్మదిని అనుగ్రహిస్తారు. దేవుడు మనల్ని దీవించును గాక.